కండిషన్ లో ఐసీయూలో ఉన్నాడు. పైసలు ఇస్తే ట్రీట్మెంట్ చేస్తా అన్నారు. ఇక్కడ అక్కడ గంట సేపు ఒక అర్ధ గంట సేపు టైం పాస్ చేసి వేరే వాళ్ళకి పెట్టుకుని ఇంజనీరింగ్ కాలేజ్ ఒక అబ్బాయికి యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ చాలా పేద కుటుంబం. వాడు కోమాలో ఉన్నాడు. ఇప్పటి వరకు దాదాపు 7 లక్షల రూపాయలు అయినాయి. 7 లక్షల రూపాయలు అయితే పర్సనల్ అందరం ఫాలో చేస్తే ఒక 4 lakhs వరకు అయినాయి. 4 lakhs వరకు అయితే వాడు ఇంకా కోమా నుంచి బయటకు రాలే. ఇంకెన్ని కూడా తెలియదు డబ్బులు. మేము ఏం చేసామంటే అందరం ఒక హ్యూమానిటీ గ్రౌండ్ మీద ప్రతి విద్యార్థి ప్రతి 100 రూపాయలు మిస్ డిపాజిట్ ఇస్తాం కదా, 100 రూపాయలు అని చెప్పి అందరం సైన్ పెట్టి చీఫ్ వార్డెన్ సైన్ చేసాడు. యాజ్ ఏ ప్రిన్సిపల్ కి సైన్ పెట్టాలి కదా. ఎవరు డబ్బులు అడుగుతున్నా జీవితాలు అడుగులే. మా పైసలు హాస్టల్ 300 మంది ఉంటే 300 మంది నుంచి ప్రతి మెస్ బిల్ నుంచి 100 రూపాయలు ఇస్తే 30,000 అవుతాయి కదా. అట్లా ఇద్దామని చెప్పి మేడం దగ్గర కోసం సైన్ పెడతలేదు. ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి కదా, మాకెందుకు కట్టుంది. ఒకప్పుడు హాస్టల్ కాలేజ్ పైసలు లేనప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో పైసలు ఇచ్చారు. మరి దాని గురించి మాట్లాడలేదు మేడం.